ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. ఓమన్ తీరంలో టెన్షన్ నెలకొంది. భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. టోగో దేశం జెండాతో ఎంటీ సిరాన్ నౌకపై ఇరాన్ దాడి చేసింది. అయితే ఇరాన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది దాడి చేసిన సమయంలో 17 మంది ఇండియన్లు ప్రాణాలు తప్పించుకున్నారు. కాల్పులు జరిపిన ప్రాంతం హార్మోజ్కి సౌత్ ఈస్ట్లో ఉందని భారత్ చెప్తోంది. సో ఏప్రిల్ 25న దాడి జరిగినట్టు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. సో ఈ మధ్యలో 2 భారతీయ నౌకలపై ఇరాన్ దాడి చేసింది. దీంతో కలుపుకుంటే ఇది ఒక 3వ దాడి అని చెప్పుకోవచ్చు. సో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గట్లేదు. హార్మోజ్ జలసంధిలో ఆధిపత్యం కోసం ఇరాన్, అమెరికా దాడులను ఉధృతం చేస్తున్నాయి. తాజాగా ఓమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై ఇరాన్కు చెందిన కోస్ట్ గార్డ్ సైన్యం కాల్పులు జరిపింది. ఆ సమయంలో నౌకలో 17 మంది భారతీయులు ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారి చెప్పారు, మన దేశానికి సంబంధించిన అధికారి. అయితే ఈ ఘటన ఏప్రిల్ 25 శనివారం జరిగిందని, సో ప్రస్తుతం భారతీయ సిబ్బంది అంతా సేఫ్గా ఉన్నారట. సో టోగో దేశం జెండాతో హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న చిరోన్ 7 అనే కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ సైన్యం ముందుగా కాల్పులు జరిపి, సో భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారి ఇంకా డైరెక్టర్ మందీప్ సింగ్ వీళ్ళంతా ఒక పోస్ట్ పెట్టారు. సో ఓమన్ తీర ప్రాంతాల్లో షినాస్ పోర్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. యాక్చువల్గా ఇది ఎగ్జాక్ట్గా భారతీయ నౌకపై ఇరాన్ ఎక్కడైతే దాడి చేసిందో అది హార్మోజ్ స్ట్రైట్కి, ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్యలో ఉన్న హార్మోజ్ జలసంధికి సౌత్ ఈస్ట్ కార్నర్లో జరిగింది. సో బేసిక్గా పర్టికులర్గా హార్మోజ్ స్ట్రైట్ దగ్గర ఒకవేళ మనం ఎక్స్ట్రీమ్ అయ్యాం అనుకోండి, సమ్ టోగో దేశం జెండాతోనో మన ఇండియన్ ఫ్లాగ్తోనో వాళ్ళ హెచ్చరికలు లెక్క చేయకుండా మనం కొంచెం ముందుకెళ్ళినా సరే ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది. అది మన దేశమే కాదు, సరే అమెరికా మీద చేయొచ్చు, అమెరికా నౌక మీద చేయొచ్చు, చైనా నౌక మీద చేయొచ్చు, అండ్ శ్రీలంక నౌక మీద చేయొచ్చు, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, జపాన్, నార్త్ కొరియా, సో ఇటు ఇటలీ అండ్ గ్రీన్లాండ్, ఇటు EU కంట్రీస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇటు కెనడా, ఏ కంట్రీ మీద దాడి చేయొచ్చు. కానీ అక్కడ కావాలనే ఇండియన్ నౌకపై దాడి చేసి అసలు మనల్ని రెచ్చగొడితే మనం అమెరికా వైపు ఉంటామా లేకపోతే ఇరాన్ వైపు ఉంటామా అనేది ఒక రకంగా ఇరాన్ యొక్క స్ట్రాటజికల్ మార్క్. సో ఇప్పటిదాకా ఆ సముద్రంలో సీ మైన్స్ పెట్టి పేల్చేస్తామని ఇరాన్ చెప్పుకుంటూ వచ్చింది. దాని తర్వాత అమెరికా దిగ్బంధించింది అయితే హార్మోజ్ స్ట్రైట్ని. అక్కడ 18 కోట్ల రూపాయలు చెల్లించి పంపిస్తున్నటువంటి నౌకల్ని ఇక్కడ కొంచెం మీరు ముందుకు కదిలినా సరే ఆ నౌకల్ని, ఆ చమురు ట్యాంకర్స్ని, ఆ యొక్క ఫిల్టర్ చేసిన ఇంధనాన్ని మొత్తాన్ని పేల్చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. సో ఇలాంటి సమయంలో ఇప్పుడు మరొక 3వ నౌకపై, ఇండియాకు చెందిన 3వ నౌకపై ఇరాన్ దాడి చేసింది. సో అప్పుడు హార్మోజ్ జలసంధి దగ్గర ఉద్రిక్తతలు ఏ స్థాయిలో ఉన్నాయో మరోసారి స్పష్టమవుతుంది. సో హార్మోజ్ జలసంధిని బ్లాకేడ్ చేయడంతో అటు ఇరాన్ ఇటు అమెరికా చాలా తీవ్రంగా కసరత్తులు స్టార్ట్ చేస్తున్నాయి. గత వారంలోనూ విదేశీ జెండాలు కలిగి ఉన్న 3 నౌకలపై ఇరాన్ సైన్యం దాడి చేసింది. దాదాపుగా వాటిలో 22 మంది ఐ థింక్ భారతీయ సిబ్బంది ఉన్నారు. అంతకుముందు ఏప్రిల్ 18న భారత్ జెండాలు కలిగిన 2 నౌకలపై, బేసిక్గా అంతకుముందు హార్మోజ్ స్ట్రైట్ నుంచి భారతీయ నౌకలు ఇంధన చమురు రవాణా మార్గం కీలకంగా ఉంది కాబట్టి అక్కడి నుంచి రావాలంటే భారతీయ నౌకలకు వాళ్ళు ఒక రెడ్ కార్పెట్ ఇచ్చి ముందుకు పంపించేవాళ్ళు. ఈవెన్ మనకు సెక్యూరిటీ కూడా కల్పించేవాళ్ళు మన నౌకలకి, ఎక్కడ ఇరాన్ పేల్చేస్తుందని చెప్పి. సో అలాంటి నౌకలపై ఇప్పుడు ఇరాన్ దాడి చేసింది. అయితే అమెరికా సైన్యం ఇరాన్కు చెందిన చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవడానికి ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులకు పాల్పడుతున్నట్టు స్పష్టమవుతుంది. మరోవైపు తమ పోర్టులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధనాన్ని ఇరాన్ ఆర్మ్డ్ పైరసీ అని తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు హార్మోజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా పర్షియన్ గల్ఫ్లో చిక్కున్న 14 భారతీయ నౌకలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ఇరాన్తో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటి వరకు భారత్కు చెందిన 10 నౌకలు హార్మోజ్ జలసంధిని దాటాయి. అండ్ పశ్చిమాసియాలో పెరుగుతున్న ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మోజ్ గుండా వస్తున్న భారత్ సహా 2 నౌకలపై ఇరాన్ సైన్యం దాడికి పాల్పడింది. సో ఇరాన్ మీడియా అండ్ BBC నివేదికల ప్రకారం ఏంటంటే
లైబీరియా జెండాతో ఉన్న ఎపామినోండాస్ అనే నౌక భారతదేశానికి వస్తుండగా హార్మోస్ జలసంధిలో ఓమన్కు ఈశాన్యంగా 15 నాటికల్ మైల్ దూరంలో ఇరాన్ గన్ బోట్ దీనిపై కాల్పులు జరిపింది. సో ఇరాన్ అధికారుల దాడిలో నౌక బ్రిడ్జ్ తీవ్రంగా దెబ్బతింది. ఇక దాడికి గురైన మరో నౌక పమానా జెండాతో వెళ్తున్న యూరోపియన్గా తెలుస్తోంది. సో ఈ నౌక యుఏఈలోనే షార్జా నుంచి సౌదీ అరేబియాలోని జెడ్జాకు వెళ్తుండగా దీన్ని ఇరాన్ బలగాలు అడ్డుకున్నాయి. అలాగే పనామా జెండాతో వెళ్తున్న ఎంఎస్సి ఫ్రాన్సిస్కా అనే నౌకపై కూడా ఇరాన్ దాడికి పాల్పడింది. అయితే దాడి తర్వాత ఈ 3 నౌకల్లో భారత్కు వస్తున్న ఎపామినోండాస్, ఎంఎస్సి ఫ్రాన్సిస్కాలను ఇరాన్ బలగాలు స్వాధీనం చేసుకొని తమ తీరానికి తరలించాయి. సో తర్వాత ఈ దాడిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ స్పందిస్తూ ఈ నౌకలు అనుమతులు లేకుండా ప్రయాణిస్తున్నాయి అండ్ నావిగేషన్ వ్యవస్థలను తారుమారు చేశాయని సో వాళ్ళు చెప్పారనమాట. అందుకనే మేము ఈ నౌకల్ని పేల్చామని చెప్పారు. సో ఐఆర్జీసీ వాళ్ళు ఇంకా ఏం చెప్పారంటే ఆ టైంలో మన నౌకలను పేల్చేసిన తర్వాత ఎవరైనా హార్మోస్ జలసంధిలో భద్రతకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని కూడా ఐఆర్జీసీ చెప్పుకొచ్చింది. మన ఇండియన్ నౌకలంట భద్రత శాంతి విఘాతాలకి కారణమయ్యాయంట. అయితే ఇరాన్తో శాంతి చర్చలు ముగిసే వరకు కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొడిగించిన కొన్ని గంటల తర్వాత అప్పట్లో ఈ కాల్పులు జరిగాయి. మరోవైపు ఇస్లామాబాద్ 2వ విడత చర్చలు కూడా జరుగుతాయా లేదా అన్న స్పష్టత రాని నేపథ్యంలో ఇరాన్ మన నౌకలపై దాడి చేసింది. ఇప్పుడు ఇరాన్కి మన అనే భేదం లేకుండా ప్రతి ఒక్క దేశం నౌకపై దాడి చేస్తుంది. అంటే తనకి సపోర్ట్ కావాలా లేక ఇంకేమైనా కావాలా అనేది కూడా ఇప్పుడు అర్థం కానటువంటి సిచ్యువేషన్. సో ఇదిలా ఉండగా గత 3 రోజులుగా ఇరాన్ నౌకలు ఓడరేవులపై దిగ్బంధనాన్ని అమలు చేస్తున్న అమెరికా దళాలు ఓమన్ గల్ఫ్ నుంచి ఒక ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకోక హిందూ మహాసముద్ర ప్రాంతం నుంచి మరో 2 నౌకలు అడ్డగించాయి. సో ఈ పరిణామాలు అంతర్జాతీయ నౌకాయాన రంగంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సో ఇప్పటికే 17 మంది భారతీయులు చాలా సేఫ్గా బయటపడ్డారు. సో మరి ఇంకొన్ని నౌకలు ఉన్నాయి. సో హార్మోస్ స్ట్రైట్ దగ్గర భారతదేశానికి రావాల్సినటువంటి నౌకలు ఉన్నాయి. ఆ నౌకలు కనుక రప్పించగలిగితే నిజంగా అంటే ఇండియాలో చమురు సంక్షోభం అనేది కంప్లీట్గా పోతుంది అని చెప్పొచ్చు. వాస్తవానికి ఇప్పటికే కొన్ని నౌకల్ని ఇరాన్ ప్రభుత్వంతో మాట్లాడితే మన భారతీయ విదేశాంగ శాఖ కొన్ని నౌకలు క్లియరెన్స్ ఇచ్చింది. కానీ అన్ని నౌకలకి మాత్రం క్లియరెన్స్ ఇవ్వలేదు. సో మరిన్ని నౌకలు ఇంకా భారతదేశానికి రావాల్సి ఉంది. సో ఎక్కడ బాంబు వేస్తుందో లేకపోతే ఇరాన్ కావచ్చు ఇటు అమెరికా కావచ్చు ఎక్కడ బాంబులు వేస్తారనే భయంతో అక్కడ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. సో మరి ఇరాన్ ఫైనల్గా భారతదేశంపై కాల్పులు జరపడాన్ని, భారతీయ నౌకల్ని అటాక్ చేయడాన్ని, భారతీయ నౌకలను టార్గెట్ చేయడాన్ని మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.